కూడా తప్పన్నారు. ఆయన వెంటనే లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే వాడి పెట్టి బెడ్డింగ్ అవతల పారేశాడు. నువ్వు అలా చెప్పకపోతే వాళ్ళు ఎందుకన్నారు, నీదే ఇల్లు పోతలకన్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది యథార్థ పరిస్థితి. ఎప్పుడు బయటికి పోయాడు? నాదంటే పోయాడు. నాది కాదంటే ఆయనదంటే అని పూలిస్తే ఈశ్వరుడు వద్దన్నాడా, పూలిస్తే ఆయన వద్దన్నాడా, పళ్ళిస్తే ఆయన వద్దన్నాడా? ఒరే పెన్సరా ఇవ్వరా అన్నాడు. నాదన్న మాట అనకుండా ఇచ్చినన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నాడు హాయిగా. నాదన్నప్పుడు బయటికి పోయాడు. నువ్వు ఎప్పుడు బయటికి పోతావు? ఈశ్వరుడు ఇచ్చిన దాంట్లోంచి నాదంటే పోతావు. నాదనకుండా ఆయనదండి అంటూ ఉండు. కోట్లకి కోట్లు ఉండని, నీకేమీ బాధ లేదు. నువ్వు అభ్యున్నతిలో కడతావు. ఇంకాను విపరీతమైన పాండిత్యం ఉంది. నాదేంటండి ఇదంతా ఈశ్వరుడు ఇచ్చిన వాక్కను. ఏమీ పాడవు. గొప్ప అందగాడివి. నా అందం ఏమిటండి? ఈశ్వరుడు ఇచ్చిన అందం అండాను. ఏమీ పాడవు. గొప్ప అధికారివి. నాదేముందండి? ఈశ్వరుడు ఇచ్చిన అధికారం నాదా గొప్పతనం అనండి. మీరేం పాడవరు. ఏదైనా నాదేనండి, బయటికి దోహేస్తాడు. ఇది భరతుడి శ్లోకంలోంచి మీరు పట్టుకోవలసిన విషయం. ఇది వచ్చిందనుకోండి, మీ జీవితం నైవేద్యం పెట్టిన ప్రసాదం. ప్రసాదం మీరు తినడం కాదు, మీ జీవితమే ప్రసాదం. పూజ అంటే ఎంతసేపు చేస్తారండి? నాకు తెలియక అడుగుతాను. ఎంతసేపు పూజ గదిలో కూర్చుంటారు మీరు? అది కాదు పూజ అంటే. పూజ అంటే ఊపిరి తీసి ఊపిరి వదులుతున్నంత కాలము కూడా ఈశ్వరుని యందు కృతజ్ఞతాబుద్ధితో జీవించుట. అది ప్రసాదము. ఆయనే పెద్ద ప్రసాదం. అందుకే మన వాళ్ళు పేరు పెట్టేటప్పుడు ఈశ్వర ప్రసాద్, సూర్యప్రసాద్, ప్రసాద్ బాబు ఇలా పెడుతుంటారు. ప్రసాద్ అంటే ఏంటంటే జీవితము ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తాడు అని వాళ్ళు కోరుకున్నారు. నువ్వు అలా బ్రతకాలి, అది దాని అర్థం. ఆయనే ప్రసాద స్వరూపుడు, ఈశ్వరుడి చేత మాకు ఇవ్వబడ్డాడు. ఈశ్వరుణ్ణి అలా అనుభవిస్తూ జీవితాన్ని ఈశ్వర ప్రసాదంగా ఇతను బతుకుతాడు అని వాళ్ళు కోరుకున్నారు. అందుకని ప్రసాదమే ప్రసాద్గా తిరుగుతూ ఉంటుంది ఈ లోకంలో. అందులో తెలుగుదేశంలో అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశంలో ఇక్కడ ఎక్కువ ఈ ప్రసాద్ అనబడేటటువంటి పేరు. కాబట్టి ఈ విషయాన్ని భరతుడు చాలా అందంగా మాట్లాడతాడు. ఎక్కువసేపే 4 గంటల సేపు ప్రసంగాలు ఏం చేయడు, 2 శ్లోకాలు చెప్తాడు. నేనంటే ఇంత దాన్ని ముందుకి వెనక్కి లాగుతాను, కానీ 2 మాటలు చెప్తాడు. చక్కగా అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడానికి ఎదురుకుండా ఉన్నవాడు బ్రహ్మర్షి అండి, మహానుభావుడు. ఆయనకి తెలియదేమిటి? ఆయనకి అన్నీ తెలుసు. కానీ యుధాజిత్తుకి అర్థం కావాలి భరతుడి గొప్పతనం ఏమిటో, లోకానికి అర్థం కావాలి భరతుడు ఎవరో. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు అన్నారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. వెంటనే భరతుడు అన్నాడు, నాకు తగిన రథాన్ని తీసుకురండి అన్నాడు. వశిష్ఠాదుల్ని కూడా బయలుదేరండి అన్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా బయలుదేరారు. అయోధ్యలో ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోతేట తతస్సముత్థాయ కులే కులేతే రాజన్య వైశ్య వృషలాశ్చ విప్రాహ అయూయుజన్నుష్ట్రకరాన్ రథాంశ్చ నాగాన్ హయాంశ్చైవ కుల ప్రసూతాన్. ప్రతి ఇంటిలో వీళ్ళు వాళ్ళు అని చెప్పడానికి వీలు లేకుండా 4 వర్ణముల వాళ్ళు, ప్రతి ఇంట్లోంచి ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు అన్నిటినీ తీసుకుని మొత్తం అందరూ కలిసి రామచంద్రమూర్తి దర్శనం కోసం, రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకురావడం కోసమని బయలుదేరి వెళ్ళిపోతున్నారట. ఇందులో మంత్రులు, పురోహితులు ముందు నిలబెట్టారు. ఎప్పుడు మీరు రామాయణం చదువుకోవడం బాగా అర్థమైతే మీకు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం ఉండాలి. మీరు ఏ మంగళ కార్యం మీద పెడుతున్నా మీ ముందు మీ పురోహితులు నడుస్తూ ఉండాలి. మీకన్నా ముందు మీకు ఆలోచన చెప్పేటటువంటి పెద్దలు మీకు ముందు ఉండాలి. అంతేకాని వాళ్ళని వెనక పెట్టి మీరు ముందు నడవకూడదు. మీ ముందు వారు ఉండాలి. కాబట్టి మంత్రి పురోహితులు ముందు నడిచారు. నడుస్తుంటే ఆ పైన మేలుజాతి గుర్రాలు వాటిని అధిరోహించి దగ్గరగా చాలామంది, కొన్ని వేల మంది వీరులు అనుగమిస్తున్నారు. 9,000 ఏనుగుల మీద వీరులు వస్తున్నారు. 60,000 రథాలతో కొంత సైన్యం బయలుదేరింది. 1,00,000 మంది ఆశ్వికులు బయలుదేరారంటే గుర్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు 1,00,000 మంది వస్తున్నారు. ఇది కాకుండా అసలు లెక్క పెట్టడానికి వీలు లేనంత రీతిలో ఆకాశమంతా ఆ డెక్కల నుంచి పాదముల నుంచి రేగిన ధూళితో నిండిపోయిందిట. అంత పెద్ద పరివారం అయోధ్య అంతా ఖాళీ చేసేసి మొత్తం బయలుదేరి మేము వనాన్ని అయోధ్య చేస్తామని ఎలా అన్నారో అలా బయలుదేరి వెళ్ళిపోయారు. అది పూనిక భక్తి అన్న మాటకు అది అర్థం. వెళ్ళిపోవాలనుకున్నారంతే, వెళ్ళిపోయారంతే అందరూ.
అందరూ కలిసి బయలుదేరారు. అందరూ వెళ్ళిపోతూ అనుకుంటున్నారట వాళ్ళందరూ. దేని గురించి మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోతూ? పోన్లేరా ఏదో సరదాగా బాగానే దొరికింది, భరతుడు అన్నం పెడతాడు 4 రోజులు ఏదో తిరిగి వద్దామని చెప్పి వెళ్ళినటువంటి జనం గారు వాళ్ళందరూ. వాళ్ళు వెళుతూ వాళ్ళు మాట్లాడుకున్నది ఏమిటో తెలుసా? ప్రయాతశ్చార్య సంఘాత రామం ద్రష్టుం సలక్ష్మణం తస్యైవ చ కథాశ్చిత్రాః కుర్వాణా హృష్టమానసాః మేఘశ్యామం మహాబాహుం స్థిరసత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామహే రామం జగతః శోకనాశకం. ఏమి ఆశ్చర్యం రా లోకంలో! అన్నని తమ్ముడు చంపేస్తాడు రాజ్యం కోసం, తమ్ముడిని చంపేస్తాడన్న నిష్కంటకంగా ఉంచుకోవడం కోసం. రాముడేమో తండ్రిని సత్యంలో నిలబెట్టడం కోసమని తమ్ముడికి రాజ్యం వదిలి అడవికి వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడేమో నాకు రాజ్యం వద్దు, అన్నయ్యని తీసుకొస్తాను, నేను అడవిలో ఉంటానని మనందరినీ తీసుకుని బయలుదేరుతున్నాడు. వీళ్ళు కదరా అన్నదమ్ములంటే, ఇలా బతకాలి కదరా, ఇది కథ. వాటాల కోసం దెబ్బలాడుకున్న అన్నదమ్ముల్ని చూశాం కానీ నాకు ఇస్తానంటే వద్దు, నీది రాజ్యం అంటే నీది రాజ్యం అని దెబ్బలాడుకోవడానికి పెడుతున్న అన్నదమ్ముల్ని మనమే చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళ రాజ్యంలో ఉన్న మన బతుకే బతుకు. ఇటువంటి ధర్మాత్ముడైన రాముణ్ణి చూడ్డానికి వెడుతున్న భరతుడితో వెళ్ళడం మన అదృష్టం. కాబట్టి పదండి అన్నారు అని వాళ్ళు సంతోషంగా ఆ మాటలు చెప్పుకుంటూ వణిక్ ప్రముఖులతో సహా అందరూ, ఎంతమందో తెలుసా అండి, ముత్యాలకి కన్నాలు పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నెమలి ఈకలతో గొడుగులు విసినికర్రలు చేసుకునేవాళ్ళు, చందనపు చెక్కలు కోసేవాళ్ళు, వేదికలు అలంకరించేవాళ్ళు, ఏనుగు దంతాలతో వస్తువులు చేసేవాళ్ళు, కంబళ్ళు శుభ్రపరిచేవాళ్ళు, వైద్యులు, చాకళ్ళు, కుట్టు పనులు చేసేవాళ్ళు, గోశాలను రక్షించేవాళ్ళు, నటీనటులు, జాలరులు, వీళ్ళు వాళ్ళు అనేం లేదు. అందరూ బయలుదేరిపోయి అయోధ్యానగరానికి వెళ్ళిపోతున్నారు. ఇంతమంది కలిసి ఆ అయోధ్యానగరానికి బయలుదేరి గంగా తీరానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత భరతుడు అన్నాడు, మహోత్కృష్టమైనటువంటి నది, పరమ పవిత్రమైన గంగ, ఈ గంగలో నా తండ్రికి జలతర్పణ చేస్తాను అన్నాడు. జలతర్పణ చేస్తాను అని జలతర్పణ చేశాడు. మీరు ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే అయోధ్యకాండ గురించి నేను ఒక మంచి విషయాన్ని ప్రస్తావన చేయడం లోపం చేసినట్టు అవుతుంది. మీరు ఎప్పుడూ కూడా 2 విషయాల్ని జీవితంలో బాగా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనిషి 2 కార్యములు తప్పకుండా చేస్తూ ఉండాలి. ఒకటి పితృకార్యము, 2 దైవ కార్యం. దైవ కార్యము చేస్తాడు, పితృకార్యము చేస్తాడు. ఈ దైవ కార్యం చేసేటప్పుడు భక్తితో చెయ్యాలి. బాగా గుర్తుపెట్టుకోండి, దైవ కార్యాన్ని భక్తితో చెయ్యాలి, పితృకార్యాన్ని విశ్వాసంతో చెయ్యాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి, భక్తి అన్న మాటకి మీకు లోపల కించిత్ ప్రమాణం అందుతూ ఉంటుంది. ఇప్పుడు భక్తి అంటే ఏమిటండి, నేను లేచో దీపం పెడతాను అంటే ఎప్పుడైనా మీకు పూజ దాని అంతరార్థం గురించి ఎప్పుడైనా ఉపన్యాసం వేరే చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు అందులో కలిపితే రామాయణం ఇప్పుడు చెప్పను నేను. ఇంకా ఒక్కటి ఉదాహరణ చెప్పి వదిలేస్తాను. దీపం పెడతాం, ఎందుకంటే దీపం నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్నిహి త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటాం. కానీ అది అలా విడిచిపెట్టండి. ఆ దీపాన్ని పరబ్రహ్మంగా ఎక్కడా వెలుతురు లేని చోట అది వెలుతురై భాషిస్తోంది, వెలుతురులకు వెలుతురు అని ఆ మాట అండం వేరే విషయం. గజేంద్ర మోక్షంలో పోతన గారు అన్నట్టుగా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు. అది అసలు దీపం. ఆ దీపం మాట అలా ఉంచండి. ఏ వెలుతురు లేదని దీపం పెట్టారు మీరు. ఇప్పుడు 10 గంటలకి సత్యనారాయణ వ్రతం చేస్తే దీపం ఎందుకండి? అది కాదు, దీపం పెట్టడంలో అంతరార్థం ఏమిటో తెలుసా అండి? ప్రతిరోజు ఉదయం దీపం ఎందుకు పెడతామంటే, ఈశ్వరుడు ఈ కన్ను ఇచ్చాడు, ఈ కంటికి చూడగలిగినటువంటి శక్తి ఇచ్చాడు. ఈశ్వరుడు ఈ కంటికి చూడగలిగిన శక్తిని, నాలుకకి రుచి చెప్పగలిగిన శక్తిని, చెవికి వినగలిగిన శక్తిని, చర్మానికి ముట్టుకుంటే తెలిసేటటువంటి శక్తిని, ఈ 4టితో పాటుగా ముక్కుకి వాసన చూసేటటువంటి శక్తిని. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట నేను చెప్పింది. మీరు శబ్ద స్పర్శ రస రూప గంధములు అంటారు 5 తన్మాత్రలు. ఈ 5ంటినీ తీసేసి మిగిలిన ఉంచేశాడు అనుకోండి, శరీరాలను ఉంచేశాడు. ఒకసారి ఊహ చేయండి. ఇవే లేవు అంతే. కళ్ళున్నాయి చూడవు, చెవులున్నాయి ఇలాగా ఏం వినపడదు, ముక్కుంది వాసన ఏం తెలియదు, చర్మం ఉంది ముట్టుకుంటే ఏం తెలియదు, నాలుగుంది రుచి తెలియదు. ఈ 5 తీసేశాడండి. 4 ఉంచాడు, చెవి ఉంచాడు, ముక్కు ఉంచాడు, నోరు ఉంచాడు, అన్నీ ఉంచాడు. ఇప్పుడు మీకు
లోకంలో జలపాతాలతోటి, పెద్ద పెద్ద పర్వత శిఖరాలతోటి, సూర్యబింబం ఉదయించడంతో, చంద్రబింబం ప్రకాశించడంతో, ఈశ్వరమూర్తిని చూడడంతో, లోకంలో ప్రకృతిలో ఉన్నటువంటి అందాలతో మీకేమైనా అనుబంధం ఉందా? మీరు అనుభవించేది ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే మీరు చూసేది ఏం లేదు. ఇక మీకు రామాయణాది కావ్యములతో కానీ, భారతం వంటి ఇతిహాసములతో కానీ మీకేమైనా అవసరం ఉందా? మీరు వినేదేం లేదు. నిప్పు కణిక తీసుకొచ్చి నాలుక మీద పెట్టినా, మైసూర్ పాక్ తీసుకొచ్చి నాలుక మీద పెట్టినా మీకు ఒకటే. ఎందుకనంటే మీ నాలుకకు రుచి తెలియదు, ఏది తిన్నా ఒకటే. పెంట కుప్ప మీద పేడ తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే, మల్లె పువ్వు తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా అంతే. కాబట్టి దేని సౌరభము మీకు తెలియదు. నిప్పు కనకనలాడుతున్న నిప్పు తెచ్చి చర్మం మీద పెట్టినా అంతే, మంచు గడ్డ తెచ్చి పెట్టినా అంతే. ఇప్పుడు లోకంలో ఈశ్వరుడు ఎన్ని అందాలు సృష్టించాడో, ఎన్ని రకాలుగా ఇవే మీరు అనుభవిస్తారు మార్చి. బాగా గుర్తుపెట్టుకోండి, దీన్నే మీరు హెచ్చవేస్తారు లోకంలో భోగముల కింద. భోగములన్నీ ఇందులోకే వచ్చేస్తాయి, ఈ ఐదింట్లోకే. మీరు ఎన్ని చూసినా, బెంగళూరు వెళ్ళానండి అంటాడు, ఏం చేశావు? ఏదో చూసి వచ్చానండి అంటాడు. అమెరికా వెళ్ళానండి, ఏం చేశావు? నయాగరా జలపాతం చూశానండి. ఎన్ని నువ్వు మార్చి మార్చి చూసిన సుఖాలన్నీ దీంతోనే. ఎన్ని రుచులు మార్చి మార్చి తిన్నా దీంతోటే. ఎన్నిటిని మార్చి మార్చి ముట్టుకున్నా దీంతోటే. ఎన్నిటిని మార్చి మార్చి విన్నా దీంతోటే. సమస్త భోగములు ఈ ఐదింటిలోకి తీసుకొచ్చాడు ఈశ్వరుడు అనుభవించడానికి. ఇప్పుడు ఈ ఐదు ఈశ్వరుడు తీసేశాడు అనుకోండి, మీకు అసలు భోగం అన్నది జీవితంలో లేదిహ. శాపగ్రస్తం. ఈ ఐదు మీరు తెచ్చుకున్నవి కావు, మీకు మీ తల్లిదండ్రులు ఇచ్చినవి కావు, ఈశ్వరుడే ఇచ్చాడు. ఈశ్వరుడే ఇచ్చి ఇవి బడలిపోతున్నాయి. రాత్రి అయ్యేటప్పటికి చూసి చూసి ఇది బడలిపోతుంది, విని విని ఇది బడలిపోతోంది, తిని తిని ఇది బడలిపోతోంది, ముట్టుకుని ముట్టుకుని ఇది బడలిపోతోంది. మళ్ళీ వీటికి విశ్రాంతినిచ్చి శక్తినిచ్చిన వాడేవాడు. ఛార్జింగ్ అంటారే, బ్యాటరీ డౌన్ అయితే అలా శక్తినిచ్చిన వాడు రాత్రి పడుకుంటే ఈశ్వరుడు. మరి మళ్ళీ పొద్దున్నే వాటిని ఉపయోగించడం మొదలు పెడితే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలా? నువ్వు ఇచ్చావు కాబట్టి కదా ఈ భోగాలను అనుభవిస్తున్నావు. ఒక్కటే చెప్పి వదిలేస్తాను, అన్నీ చెప్పను. చూసే శక్తిని కంటికి ఇచ్చావు కాబట్టి కన్నుకి నయనమని పేరు, అదే నాయక. దీని వలన మిగిలినవన్నీ అనుభవిస్తారు మీరు. అదేదో చూస్తారు, చాలా బాగుందంటే కాసేపు ఆగుతుంది మనసు. ముందు కన్ను ఇచ్చాడు కాబట్టి చూసే శక్తి వెలుతురికి సంబంధించింది కాబట్టి దానికి కృతజ్ఞత చెప్పడానికి దీపం పెడతారు తప్ప, దీపం ఉత్తిన ఓ ఒత్తు దీపమా రెండొత్తుల దీపమా ఆ దిక్కుమాల గొడవంతా కోసం కాదు దీపం. ఇక్కడ కృతజ్ఞతావిష్కారమునకు దీపం. ఆ దీపం అన్నది అది పూజ అంటే. అది తెలియకుండా పూజ చేస్తే మీకు అసలు ఎప్పుడూ పూజ కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు మీరు బతికున్నంత కాలం మీరు పూజ చేయలేరు. మీ పూజ ఏమవుతుందంటే దీపం పెట్టడం పూజ అనుకుంటున్నారు మీరు. దీపం పెట్టడం పూజ కాదు. ఆయన లోకాలకి దీపం ఆయన ఉన్నాడండి. ఇంకా మీరు దీపం పెడితే ఆయనకి పూజ ఎలా అయిందండి? ఈశ్వర, ఈ కన్ను నువ్వు ఇచ్చి రాత్రి దీనికి శక్తి నుంచి ఉండకపోతే లేచి నేనేం చూడను. నేను లేవగానే నాకు కనపడుతున్నాయి కాబట్టి ఇలా బయటికి వచ్చాను. సర్వేశ్వర, ఈ కంటికింత శక్తినిచ్చిన నీకు నేను కృతజ్ఞత ఏమని చెప్పగలను? చెప్పడానికి నాకు ఇంకో అవకాశం లేక ఇక్కడ దీపం పెడుతున్నాను. ఒక్క నమస్కారం చేసి ఆ ఆనందంతో చూశారనుకోండి ఇలా ఆ ఈశ్వరమూర్తి వంక, అది పూజ. భక్తి అన్నమాట కృతజ్ఞతతో అనుబంధముతో ముడిపడుతుంది. నేను పూజ అంతా చెప్పడం కుదరదు, ఇప్పుడు చెప్పలేను. ఎప్పుడైనా మీకు వేరే ఉపన్యాసంలో చెప్పే అవకాశం వస్తే చెప్తాను. కాబట్టి అది ఇప్పుడు ఏమవుతుంది? కృతజ్ఞత భక్తి కలిస్తే పూజ అవుతుంది. చచ్చిపోయిన నాన్నగారికి నీళ్లు విడిచిపెడితే ఆయనకి దాహం తీరింది ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? విశ్వాసము. వేదం చెప్పింది వెడుతుందని విశ్వాసము. ఈ విశ్వాసమునకు గుర్తేమిటో తెలుసా అండి? సమాజంలో ముందు ఎవరుండి చెయ్యాలో వాళ్ళు చెయ్యాలి. అది ఎవరుండి చెయ్యాలని చెప్తోంది వేదం. ఎవడు యజ్ఞోపవీతంతో ఉన్నాడో జంఝంతో ఉన్నాడో వాడు చెయ్యాలి. అందుకే ఈ విశ్వాసం అన్న మాటకి గుర్తేమిటో తెలుసా? ఎప్పుడూ తూర్పుకే కూర్చుంటారు. పూజ చేసినా తూర్పుకే, తద్దినం పెట్టినా తూర్పుకే. కానీ యజ్ఞోపవీతం మాత్రం భుజాన్ని మారుతుంది. యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉందనుకోండి, పూజ చేస్తున్నాడని గుర్తు. ఉత్తరీయం ఎడం భుజం మీద ఉందనుకోండి, మంగళకార్యంలో ఉన్నాడని గుర్తు. ఎడం భుజం మీద ఎందుకు ఉంటుంది?
అంటే నేను తూర్పుకి తిరిగి ఇలా కూర్చున్నాను అనుకోండి, నా ఎడం చేతి పక్కకి ఏ దిక్కు ఉంటుంది? ఉత్తర దిక్కు ఉంటుంది. ఉత్తర దిక్కున ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. ఉత్తర దిక్కున ఉన్న దేవతల్ని ఆరాధించడానికి కూర్చున్నాను కాబట్టి యజ్ఞోపవీతం ఎడం భుజం మీద ఉంటుంది. నేను పితృదేవతలను ఆరాధిస్తున్నాను అనుకోండి, పితృదేవతలు ఎటుంటారు? దక్షిణ దిక్కున ఉంటారు. దక్షిణ దిక్కున కుడి చేతి పక్కన ఉంటుంది. అందుకని యజ్ఞోపవీతం కుడి భుజం మీద కడుతుంది. యజ్ఞోపవీతాన్ని అపసవ్యం అందుకు చేస్తారు. పితృకార్యం చేస్తే కుడి భుజం మీదకి వెళ్ళిపోతుంది యజ్ఞోపవీతం, ఇటువైపుకి తిప్పి వేసుకుంటారు. వేసుకుని తద్దినం పెడతాడు. పితృకార్యము చెయ్యట్లేదు, దేవకార్యము చెయ్యట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? యజ్ఞోపవీతం కుడి భుజం మీద ఉంచకూడదు, ఎడం భుజం మీద ఉంచకూడదు, పూలదండలా వేసుకోవాలి మెళ్ళో. ఆఫీస్కి వెడుతున్నాను అనుకోండి, నేనేం చేయాలంటే బనీన్ వేసుకోవడం, చొక్కా వేసుకోవడం కాదు, యజ్ఞోపవీతాన్ని మెళ్ళో దండగా వేసుకోవాలి. ఒక రోజు మొత్తం మీద నా యజ్ఞోపవీతం నా ఒంటి మీద పూలదండలాగే ఎక్కువ ఉందనుకోండి, గుర్తేమిటంటే నేను ఆ రోజుని ఈశ్వరార్చన యందు, పితృదేవతార్చన యందు కాకుండా అన్యమునందు ఎక్కువ గడిపానని గుర్తు. కాబట్టి నన్ను నేను వెంటనే సంస్కరించుకోవాలి. ఏదో కడుపు కోసం 6 గంటలు వెళితే వెళ్ళాను, ఇంకో గంట జపం చేయాలి ఇవాళ, ఎందుకంటే ఎడం భుజం మీద లేరు ఎక్కువసేపు ఉత్తరీయం అని. అసలు ఇవాళ ఆ అనుష్ఠానమే లుప్తం అయిపోయింది. యజ్ఞోపవీతాన్ని తిప్పడం అన్నది లేదు అసలు. మెళ్ళో ఎవరు వేసుకోవట్లా, ఉంటే ఎడం భుజం మీదే ఉండిపోతుంది అంతే. దానివల్ల మిమ్మల్ని పరిశీలించుకునే శక్తి ఉండదు. కాబట్టి విశ్వాసమునకు ప్రాతిపదిక పితృకార్యము. జలతర్పణం చేశాడు అంటే భరతుడు వేదాన్ని నమ్మాడు, శాస్త్రాన్ని నమ్మాడు. నమ్మిన దాన్ని చేసినవాడు ధర్మాత్ముడు. ఆ ధర్మమునకు పితృకార్యం విశ్వాస ప్రాతిపదిక, దేవకార్యమునకు భక్తి ప్రాతిపదిక. ఇది రామాయణం నేర్పుతుందండి. పైకి చాలా తేలికగా ఉన్నట్టు ఉంటుంది శ్లోకం, కానీ మనం ఎలా ఉండాలి అన్నది మనకి నేర్పుతూ ఉంటుంది. ముందు సమాజంలో పెద్దలైన వారు ఎలా ఉంటున్నారో చూస్తారు, దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ముందు పెద్దవాడన్నవాడు సరిగ్గా ఉండాలి, ఉంటేనే మిగిలింది బాగుంటుంది. కాబట్టి చూడండి ఎంత అందమైనటువంటి స్థితిలో ఉంటుందో ఆ కావ్యం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ గంగా నది ఒడ్డున నాన్నగారు శరీరం విడిచిపెట్టారు కాబట్టి జలతర్పణ చేస్తాను అని వెంటనే, ఇంకా ఏడాది అవలేదు కాబట్టి, ఏటి సూతకంలో ఉన్నాడు కాబట్టి ఆయన శత్రుఘ్నుడితో కలిసి జలతర్పణ చేశాడు. జలతర్పణ చేసి వచ్చి కూర్చున్నాడు. గుహుడికి తెలిసింది భరతుడు వచ్చాడని. రాముడు వచ్చాడని తెలిసింది, పరిగెత్తుకొచ్చాడు. భరతుడు వచ్చాడని తెలిసింది, వెంటనే అన్నాడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్నాడు. అనుమానం, రాముణ్ణి చంపడానికి ఎడుతున్నాడా, ఇంత సైన్యంతో ఎందుకు వచ్చాడు అని తన ఆంతరంగికుల్ని పిలిచాడు. పిలిచి అన్నాడు, మహతీయమిత సేన సాగరాభా ప్రదృశ్యతే నాస్యాంతమధిగచ్చామి మనసాపి విచింతయన్. అసలు నా జీవితంలో నేను మనసుతో కూడా ఊహించలేదు ఇంత సైన్యం ఉంటుందని. ఇంత సైన్యంతో వచ్చాడేమిటి? యథాతు కలు దుర్బుద్ధి భరత స్వయమాగత సయేష హి మహాకాయ కోవిదారధ్వజోరథే. కోవిదార వృక్షం కనపడుతోంది, ఎర్రకాంచన వృక్షం. అది ఇక్ష్వాకు వంశీయుల గుర్తు. ఆ పతాకం మీద ఆ గుర్తు కనపడుతోంది. కాబట్టి అది ఇక్ష్వాకు వంశములకు సంబంధించిన భరతుడే సేన నడిపించుకుని వస్తున్నాడు. బంధయిష్యతి వా దాశాన్ అథవాస్మాన్ వధిష్యతి అథ దాశరథిం రామం పిత్రా రాజ్యాద్వివాసితం. తప్పకుండా ఈ కైకేయీసుతుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని అకంటకం చేయడం కోసం రాముణ్ణి చంపడానికే బయలుదేరాడు, లేదా రాముణ్ణి బంధించడానికని బయలుదేరాడు. అందుకే ఇంత సైన్యంతో వెళ్తున్నాడు. సంపన్నాం శ్రియమన్విచ్చన్ తస్య రాజ్ఞ సుదుర్లభాం భరత కైకేయీ పుత్రో హంతుం సమధిగచ్చతి. ఈయన ఎలాగైనా తన కోరిక తీర్చుకోవడం కోసమని రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పూనికతో ఉన్నాడు. అందుకని రాముణ్ణి చంపడమే లక్ష్యంగా ఈ సైన్యంతో వెడుతున్నాడు. భర్తాచైవ సఖాచైవ రామో దశరథిర్మమ తస్యార్థకామాహ సన్నద్ధ గంగా సూపే ప్రతిష్టత. నాకో భరతుడు ఎవరిని చంపుదామనుకుంటున్నాడో ఆ రాముడే నాకు భర్త. భర్త అంటే నన్ను భరించేటటువంటి వాడు, నాకు ప్రభువు, ఆయన యందు నాకు ఆ భక్తి ఉంది. సఖాచైవ, ఆయనే నా మిత్రుడు. రామో దశరథిర్మమ, ఆ రాముడు దాశరథి. భరతుడు దాశరథి కాడా? ఆ రాముడే దాశరథి. అంటే నిజంగా ఒక తండ్రికి కొడుకు అన్న మాటకి అర్థం అయింది. ఎందుకంటే రాజ్యాన్ని అడవికి వెళ్ళిపోయాడు, రాజ్యం వదిలి. ఈయన ఇచ్చిన రాజ్యం సుసంపన్నం చేసుకోవడానికి రాముడిని చంపడానికి వెళ్తున్నాడు. ఇది మనసులో భావన. కాబట్టి తస్యార్థకామాహ సన్నద్ధ గంగాసూపే ప్రతిష్టత.
ఈయన ఇప్పుడు గంగానదిని దాటడం కోసమని గంగానది తీరంలో విడిది చేసి ఉన్నాడు. మీ అందరూ నా దగ్గర ఉన్నటువంటి యోధులు విలుకాండ్రు 500 మంది ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే మన దగ్గర 100